శ్రీకృష్ణార్య తనూజాతం ధన్వంతరి సమఃప్రభం వరాహమిహిరాచార్యం సర్వరోగహరం భజే. వాసుదేవ. ట్రెడ్మిల్ టెస్ట్ అనేది హార్ట్ యొక్క ఫంక్షన్ ని దాన్ని తెలియడానికి ఉపయోగిస్తారు. స్ట్రెస్ టెస్ట్ అన్నమాట. ఇది అందరికీ తెలిసిన టెస్టే, యూజువల్ గా చూసే ఉంటారు. ఏ ట్రెడ్మిల్ టెస్ట్ ఆల్సో నోన్ యాజ్ అన్ ఎక్సర్సైజ్ స్ట్రెస్ టెస్ట్ or TMT test is a diagnostic tool used to evaluate the heart's response to physical exertion. అది అంటే ఈ టెస్ట్ ఇదేం డయాగ్నోస్ చేయడానికి అంటే మాన ఫిజికల్ గా భౌతికంగా మనం శ్రమ చేస్తున్నప్పుడు హార్ట్ ఫంక్షన్ అది ఎలా ఉంది, ఎలా రెస్పాండ్ అవుతుందని తెలియడానికి టెస్ట్ చేస్తారు. ఇట్ ఇన్వాల్వ్స్ వాకింగ్ ఆర్ రన్నింగ్ ఆన్ ఏ ట్రెడ్మిల్ వైల్ బ్లడ్ ప్రెషర్ అండ్ ఈసీజీ ఆర్ కంటిన్యూస్లీ మానిటర్డ్. అంటే దీన్ని నడిచేటప్పుడు పరిగెట్టేటప్పుడు ఆ ట్రెడ్మిల్ మీద రన్ చేస్తున్నప్పుడు బీపీ అనేది ఎలా ఉంది, ఈసీజీ ఎలా ఉంది అనేది మానిటర్ చేస్తారు. ది టెస్ట్ హెల్ప్స్ టు అసెస్ హార్ట్ ఫంక్షన్, డిటెక్ట్ కొరనరీ ఆర్టరీ డిసీజ్ అండ్ ఇవాల్యుయేట్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ మెడికేషన్స్ ఆర్ ట్రీట్మెంట్. ఈ టెస్ట్ దేనికి హెల్ప్ అవుతుందంటే హార్ట్ యొక్క ఫంక్షన్ ఈ కొరనరీ ఆర్టరీ డిసీజ్ ఏమైనా ఉందేమో అని కనుక్కోవడంలో, ఇంకా మెడిసిన్స్ అవి వాడటం వల్ల ఏమన్నా బ్యాడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా ఏమిటి వల్ల దాని తాలూకు వాటి గురించి తెలుసుకోవడానికి పనిచేస్తుంది. పర్పస్ అండ్ యూజ్ డయాగ్నోసింగ్ కొర్నరీ ఆర్టరీ డిసీజ్. పర్పస్ ఏంటంటే ఇది వల్ల ఉపయోగం ఏంటంటే కొర్నరీ ఆర్టరీ డిసీజ్ తెలుస్తుంది. ది టెస్ట్ కెన్ హెల్ప్ ఐడెంటిఫై సైన్స్ ఆఫ్ రెడ్యూస్డ్ బ్లడ్ ఫ్లో టు ది హార్ట్ మజిల్ డ్యూరింగ్ ఎక్సర్సైజ్ విచ్ మే ఇండికేట్ కొర్నరీ ఆర్టరీ డిసీజ్. చూసారా, ఈ టెస్ట్ లో మనకి ఏం తెలుస్తుందంటే ఈ నడిచేటప్పుడు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు హార్ట్ కి బ్లడ్ ఫ్లో తగ్గుతున్నటువంటి సంకేతాలు మనకి కనిపిస్తాయి. దానివల్ల మనకి ఏం అర్థమవుతుంది, కొరనరీ ఆర్టరీ డిసీజ్ సిఏడి ఉన్నట్టుగా తెలుస్తుంది. అసెసింగ్ హార్ట్ ఫంక్షన్ evaluates the heart's ability to respond to stress and helps determine the level of the physical fitness. అంటే దీని వల్ల ఏం తెలుస్తుంది, హార్ట్ ఫంక్షన్ అనేది ఎలా తెలుస్తుంది అంటే ఈ స్ట్రెస్ కి లోనైనప్పుడు హార్ట్ ఎలా పనిచేస్తుంది, ఫిజికల్ ఫిట్నెస్ అది ఎలా ఉందనేది తెలుస్తుంది, ఏ లెవెల్లో ఉందనేది. ఇవాల్యుయేటింగ్ మెడికేషన్ ఎఫెక్ట్స్ అంటే వాళ్ళు యూజ్ చేసిన మెడిసిన్స్ ఎఫెక్ట్ ఏమన్నా ఉందా హార్ట్ మీద అనేది కూడా తెలియజేస్తుంది. ఎలాగా, ద టెస్ట్ కెన్ బి యూజ్డ్ టు అసెస్ హౌ మెడికేషన్స్ ఇంపాక్ట్ ది హార్ట్స్ రెస్పాన్స్ టు స్ట్రెస్ ఎస్పెషల్లీ ఫర్ పేషెంట్స్ విత్ నోన్ హార్ట్ కండిషన్స్. ఆల్రెడీ వాళ్ళకి ఏమన్నా గుండె జబ్బు ఉందనుకోండి, వాటికి మందులు ఇచ్చారు. ఈ మందులు వాడటం వలన వాళ్ళకేం అవి అవి పనిచేయడం పక్కన పెట్టండి, ఇంకా గుండె మీద ఏమన్నా స్ట్రెస్ తీసుకొస్తున్నాయా లేదనేది కూడా తెలుస్తుంది దీని మీద. ప్రీ ఆపరేటివ్ ఇవాల్యుయేషన్ ఇట్ మే బి యూజ్డ్ టు అసెస్ ద పేషెంట్స్ ఫిట్నెస్ బిఫోర్ సర్జరీ, పర్టికులర్లీ హార్ట్ సర్జరీ. ఈ గుండెకి ఆపరేషన్ చేసే ముందు కూడా ఆ పేషెంట్ యొక్క ఫిట్నెస్ ఎలా ఉందో తెలుసుకోవడానికి కూడా ఈ టెస్ట్ చేస్తారు, ఇవాల్యుయేట్ చేయడానికి. ప్రొసీజర్ ఎలా, ఏం చేయాలి, ప్రొసీజర్ ఏంటి, ప్రాసెస్. బేస్ లైన్ అసెస్మెంట్ అంటే రెస్టింగ్ బ్లడ్ ప్రెషర్, హార్ట్ రేట్, ఈసీజీ ఆర్ రికార్డెడ్ బిఫోర్ ద టెస్ట్. టెస్ట్ చేయడానికి ముందు రెస్ట్ లో ఉన్నప్పుడు బీపీ ఎంత ఉంది, హార్ట్ రేట్ ఎంత ఉంది, ఈసీజీ ఎంత ఉంది అనేది రికార్డ్ చేస్తారు. ఎక్సర్సైజ్ ఫేజ్ ద పేషెంట్ వాక్స్ ఆర్ రన్స్ ఆన్ ఏ ట్రెడ్మిల్ వైల్ ద స్పీడ్ అండ్ ఇంక్లైన్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్. ఎక్సర్సైజ్ అంటే పేషెంట్ నడవడము పరిగెడతాము ఆ ట్రెడ్మిల్ మీద చేసి ఆ స్పీడ్ ని బట్టి ఈ అది 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 స్పీడ్ పెంచడం గ్రాడ్యువల్ గా పెంచుతూ వెళ్తారు. కంటిన్యూస్ మానిటరింగ్ అంటే వాళ్ళు వచ్చి ట్రెడ్మిల్ టెస్ట్ చేస్తున్నప్పుడు కంటిన్యూస్ గా ఏం మానిటర్ చేస్తారు అంటే తర్వాత బీపీ ఒకటి, హార్ట్ రేట్ ఒకటి, ఈసీజీ ఒకటి టెస్ట్ చేసినంతసేపు మానిటర్ చేస్తూ ఉంటారు. టెస్ట్ టెర్మినేషన్ చివరిలో ఏమవుతుంది, ద టెస్ట్ ఇస్ స్టాప్డ్ వెన్ ద పేషెంట్ ఎక్స్పీరియన్సెస్ సిమ్టమ్స్ లైక్ చెస్ట్ పెయిన్, డిజీనెస్ ఆర్ unusual shortness of the breath or if the ECG shows significant changes. టెస్ట్ ఎప్పుడు ఆపేస్తారంటే పేషెంట్ ఏదన్నా ఇన్కన్వీనియన్స్ ఫీల్ అయితే, అంటే చెస్ట్ పెయిన్ రావటము, డిజీనెస్ కళ్ళు తిరిగిపోతున్నట్టుగా అన్కాన్షియస్ అయిపోతున్నట్టుగా ఉండటము, లేకపోతే సడన్ గా వాడికి భరించలేనంత ఊపిరి ఆడినట్టుగా అయిపోవటము,
లేకపోతే ఈసీజీలో ఏమన్నా మనకు కావాల్సినట్టుగా చేంజెస్ కనిపించిన సిగ్నిఫికెంట్ కనిపిస్తే ఆపేస్తారు. కూల్ డౌన్ ఫేజ్, దాని నెక్స్ట్ స్టేజ్ అనమాట ఆఫ్టర్ ఈ టెస్ట్. ద పేషెంట్ వాక్స్ ఫర్ ఏ ఫ్యూ మినిట్స్ మోర్ అంటిల్ దేర్ హార్ట్ రేట్ అండ్ బ్లడ్ ప్రెషర్ రిటర్న్ టు ది నార్మల్. మళ్ళీ వీళ్ళ హార్ట్ రేట్ ఇది నార్మల్కి వచ్చేదాకా కొంచెం సేపు నడిపిస్తారనమాట నెమ్మదిగా. నార్మల్ వర్సెస్ అబ్నార్మల్ రిజల్ట్స్. ఈ ట్రెడ్మిల్ చేయడంలో నార్మల్ కి అబ్నార్మల్ రిజల్ట్స్ ఎలా ఉంటాయి ఏమిటి? నార్మల్ నార్మల్ వాళ్ళలో అయితే డ్యూరింగ్ ది టెస్ట్ ద హార్ట్ రేట్ బ్లడ్ ప్రెషర్ షుడ్ ఇంక్రీజ్ గ్రాడ్యువల్లీ విత్ ఎక్సర్సైజ్ అండ్ ద ఈసీజీ షుడ్ షో నో కన్సర్నింగ్ చేంజెస్. నార్మల్ హెల్దీ పర్సన్లో కనుక మనం ట్రెడ్మిల్ చేస్తే ఎలా ఉండాలి? ఈ చేసేటప్పుడు ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏమో హార్ట్ రేటు బ్లడ్ ప్రెషర్ స్లోగా ఇంక్రీజ్ అవుతూ రావాలి. ఈసీజీ కూడా దానికి తగ్గట్టుగా చేంజెస్ కనిపించాలి. అబ్నార్మల్ అయితే వాటిలో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎలా కనిపిస్తుంది రిజల్ట్? అబ్నార్మల్ రిజల్ట్స్ మే ఇండికేట్ రెడ్యూస్డ్ బ్లడ్ ఫ్లో టు ది హార్ట్ మజిల్, హార్ట్ రిథమ్ ప్రాబ్లమ్స్ ఆర్ అదర్ హార్ట్ కండిషన్స్. అబ్నార్మల్ అయితే ఏంటంటే గుండెకి రక్తం ఫ్లో అనేది తగ్గిపోతుంది ఈ స్ట్రెయిన్ అవుతున్నప్పుడు, అంటే ట్రెడ్మిల్ మీద నడవడమో రన్నింగో చేస్తూ ఉంటాయి. ఆ రిథమ్ అనేది దాంట్లో ప్రాబ్లం రావటం, ఇంకా ఏదైనా హెల్త్ ఇష్యూస్, ఇంకా ఏమైనా హార్ట్ కండిషన్స్ డెవలప్ అయితే అది అబ్నార్మల్. ఇంపార్టెంట్ కన్సిడరేషన్స్ మనం ఖచ్చితంగా ఈ టెస్ట్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మెడికల్ హిస్టరీ ఒకటి తీసుకోవాలి. ఎందుకు? ఇండివిజువల్స్ విత్ సర్టెన్ మెడికల్ కండిషన్స్ మే నాట్ బి సూటబుల్ ఫర్ ఏ ట్రెడ్మిల్ టెస్ట్ అండ్ ఆల్టర్నేటివ్స్ లైక్ ఫార్మకోలాజిక్ స్ట్రెస్ టెస్టింగ్ మే బి కన్సిడర్డ్. అంటే వీళ్ళు వాడుతున్న మందులు అవన్నీ కూడా కన్సిడర్ చేయాల్సి వస్తుంది అనమాట. Preparation. Patients may be advised to wear comfortable clothing and shoes, avoid certain medications, and may be asked to bring their inhaler if they have breathing problems. ప్రిపరేషన్ ఏంటి? పేషెంట్ ఏం ప్రిపేర్ చేయటం? వాళ్ళకి ఏ దుస్తులు ధరిస్తే కంఫర్టబుల్ గా ఉంటుందో అది ధరించి రమ్మని చెప్పటం, కొన్ని రకాల మెడికేషన్స్ ని అవాయిడ్ చేయటము, ఇంకా వాడికి ఏమన్నా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అవి ఉంటే ఇన్హేలర్ తెచ్చుకోమని చెప్పాలన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ట్రెడ్మిల్. నెక్స్ట్ వచ్చేసి కొర్నరీ యాంజియోగ్రఫీ. ఇది వీడియో కూడా ప్లే చేస్తాను. ఫస్ట్ మనము పీపీటీ చదువుకొని వీడియో చూద్దాం. కొర్నరీ యాంజియోగ్రఫీ. ఇక్కడ నాకు ఒక చోట కనిపించదు, అడుగుతాను చెప్పండి. A coronary angiogram is a procedure that uses X-ray imaging to visualize the heart's blood vessels. ఈ కొరనరీ యాంజియోగ్రఫీ అనేది ఏంటంటే ఆ బ్లడ్ వెజల్స్, హార్ట్ లో ఉండేటువంటి ఆ బ్లడ్ వెజల్స్ కి సంబంధించిన ఇమేజింగ్స్ కోసం ఇది టెస్ట్ అనేది చేస్తారనమాట. అక్కడ ఏముంది ఇంకా? ఇట్స్ It's a type of cardiac. ఇది ఒక రకమైనటువంటి కెథటరైజేషన్, అంటే లోపలికి ట్యూబ్ పంపించామని ఒక మనం యాంజియోప్లాస్టీ అప్పుడు చెప్పుకున్నాం కదా స్టెంట్ వేయడానికి, వాటికి అలాంటిదే అనమాట ఇది కూడా. వేర్ ఎ థిన్ ట్యూబ్ కెథటర్ ఈజ్ ఇన్సర్టెడ్ ఇంటూ ఎన్ ఆర్టరీ యూజువల్లీ ద రిస్ట్ ఆర్ గ్రాయిన్. తర్వాత అండ్ Guided to the heart. గైడెడ్ టు ది హార్ట్ ఆర్టరీసా. లోపలికి ఒక కెథటర్ లాంటిది ట్యూబ్ అనేది లోపలికి పంపిస్తారనమాట. పంపించి ఆర్టరీలోకి, ఎక్కడ మణికట్టు దగ్గర కానీ గజ్జల్లో కానీ పంపించి ఆ హార్ట్ యొక్క ఆర్టరీస్ దాకా పంపిస్తారు. ఏ స్పెషల్ డై కాంట్రాస్ట్ మెటీరియల్ is ఇంజెక్టెడ్ త్రూ ది catheter, allowing X-rays to reveal the arteries structures, blood flow.
ఒక డైని పంపిస్తారు ఈ ట్యూబ్ లో నుంచి, ఇంజెక్ట్ చేస్తారు ఈ catheter లో నుంచి. దీనివల్ల ఏమవుతుందంటే ఆ లోపల ఉన్నటువంటి స్ట్రక్చర్స్ కానీ ఆ బ్లడ్ ఫ్లో వీటన్నిటిని కూడా ఇమేజెస్ తీస్తుంది అనమాట, కనిపిస్తాయి. అది ఈ కొరనరీ యాంజియోగ్రఫీ ప్రాసెస్. డీటెయిల్స్ లోకి వెళ్తే పర్పస్ ఎందుకు చేస్తాము. ది యాంజియోగ్రామ్ ఈజ్ ప్రైమర్లీ యూజ్డ్ టు డయాగ్నోజ్ అండ్ అసెస్ ది హార్ట్స్ బ్లడ్ వెజల్స్, ఎస్పెషల్లీ ద కొరనరీ ఆర్టరీస్ విచ్ సప్లై బ్లడ్ టు ది హార్ట్ వెసల్. ఈ యాంజియోగ్రామ్ అనేది మొట్టమొదటి దేనికి డయాగ్నోస్ చేయడానికి ఉపయోగిస్తుంది తెలుస్తుందంటే హార్ట్ యొక్క రక్త బ్లడ్ వెజల్స్, అది ఎస్పెషల్ గా కొరనరీ ఆర్టరీస్. కొరనరీ ఆర్టరీస్ ఏం చేస్తాయి, హార్ట్ మజిల్ కి బ్లడ్ ని సప్లై చేస్తాయి. ప్రొసీజర్, ప్రాసెస్, ప్రిపరేషన్ ఇదంతా ఏంటంటే ప్రిపరేషన్. ద ఏరియా వేర్ ది కెథటర్ విల్ బి ఇన్సర్టెడ్ ఈజ్ క్లీన్డ్ అండ్ నంబ్డ్. సరే, ఎక్కడి నుంచి అయితే కెథటర్ పంపిస్తామో అక్కడ క్లీన్ చేసి నంబ్ అయ్యేలాగా ఒక ఎనస్థీషియా లాంటిది రాస్తారు, అక్కడ నంబ్ అయిపోతుంది ప్లేస్. Catheter insertion. Catheter is threaded through an artery and guided towards the heart. ఆ కెథటర్ అనేది లోపలికి ఇన్సర్ట్ చేస్తారు ఆ రిస్ట్ దగ్గర కానీ గ్రాయిన్స్ దగ్గర కానీ, అది నెమ్మదిగా హార్ట్ దాకా తీసుకువెళ్తారు. కాంట్రాస్ట్ ఇంజెక్షన్ అంటే ఏ స్పెషల్ డై దట్ షోస్ అప్ అన్ ఎక్స్రేస్ ఈజ్ ఇంజెక్టెడ్ ఇంటు ది కెథటర్. X-ray imaging. X-rays are taken as the dye flows through the arteries, providing images of the heart's blood vessels. ఈ డై ఆర్టరీస్ లో ఎలా అయితే ఫ్లో అవుతూ వెళ్తూ ఉంటుందో దాని ప్రకారంగా వీళ్ళు ఇమేజెస్ తీస్తారు అనమాట. ఇంటర్ప్రిటేషన్. ద ఇమేజెస్ ఆర్ అనలైజ్డ్ బై a cardiologist to assess for blockages, narrowing or other tissues in the coronary arteries. ఆ ఇమేజెస్ అన్ని చూసి డాక్టర్ బ్లాక్స్ ఏమైనా ఉన్నాయా వెజల్స్ లో, లేదా ఎక్కడ ఏమైనా నేరోగా అయిపోయినట్టుగా ఉన్నాయా, ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయా ఆర్టరీస్ లో అనేది చెక్ చేస్తారు, ఇంటర్ప్రెట్ చేస్తారు, అనలైజ్ చేస్తారు. పొటెన్షియల్ కాంప్లికేషన్స్, ఏమన్నా దీని టెస్ట్ వల్ల కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా. వైల్ జనరల్లీ సేఫ్, దేర్ ఈజ్ దేర్ ఆర్ పొటెన్షియల్ రిస్క్స్ ఇంక్లూడింగ్ బ్లీడింగ్, ఇన్ఫెక్షన్, అలర్జిక్ రియాక్షన్ టు ది డై అండ్ ఇన్ రేర్ కేసెస్ హార్ట్ అటాక్. కొన్ని రిస్కులు ఉన్నాయి ఏంటంటే బ్లీడింగ్ అవ్వచ్చు, లేకపోతే ఇన్ఫెక్ట్ అవ్వచ్చు ఆ ప్లేస్, ఇంకా డై పంపించిన తర్వాత దానివల్ల అలర్జిక్ కండిషన్ రావచ్చు. రేర్ కేసెస్ లో ఈ టెస్ట్ చేస్తూ ఉండగానే చనిపోవచ్చు, అంటే హార్ట్ అటాక్ వచ్చి. బెనిఫిట్స్. బెనిఫిట్స్ ఏంటి దీనివల్ల అంటే కొరనరీ యాంజియోగ్రఫీ కెన్ హెల్ప్ టు ఐడెంటిఫై blockages or narrowing of the coronary arteries, which can lead to conditions like angina or heart attack. ఇది యాంజినా అంటే ప్రీ హార్ట్ అటాక్ కండిషన్. కానీ హార్ట్ అటాక్ ఏ దేని వల్ల వచ్చింది, దేని వల్ల రాబోతోంది అంటే కొరనరీ ఆర్టరీస్ నేరోగా అయిపోవటం వల్ల, సన్నగా అయిపోవటం వల్ల, లేకపోతే ఆ లోపల బ్లాక్ అవటం వల్ల అనేది తెలుసుకోవచ్చు. ఇఫ్ ఏ బ్లాకేజ్ ఈజ్ ఫౌండ్, ఫర్దర్ ట్రీట్మెంట్ లైక్ యాంజియోప్లాస్టీ అండ్ స్టంటింగ్ కెన్ బి పెర్ఫార్మ్డ్ డ్యూరింగ్ ద సేమ్ ప్రొసీజర్. ఒకవేళ అక్కడ ఏమైనా స్టంట్ వేయాల్సినట్టుగా అంటే అక్కడ ఏమైనా బ్లాక్ అయిపోయినట్టుగా కానీ ఏమైనా ఉంటే కనుక అప్పుడు వీళ్ళు యాంజియోప్లాస్టీ మనం ఒకసారి చూసాం కదా లోపలికి, ఇప్పుడు ఈ catheter లోకే స్టంట్ ని కూడా పంపించి స్టంటింగ్ వేసేస్తారు అన్నమాట. అది ఆల్టర్నేటివ్స్. సిటీ కొరనరీ యాంజియోగ్రఫీ ఈజ్ a non-invasive alternative that uses a CT scan to visualize coronary artery disease. ఇది మీకు ఆల్రెడీ సిటీ కొరనరీ యాంజియోగ్రఫీ చెప్పాను కదా, అదే ఇక్కడ చెప్తాను. నెక్స్ట్ వీడియో చూద్దాం. ఈ కొరనరీ యాంజియోగ్రఫీ కనిపిస్తుంది కదా, వీడియో చూద్దాం.
ఇది ఒక ఎక్స్రే ఎగ్జామినేషన్ అనమాట. బ్లడ్ వెజల్స్ కానీ, హార్ట్ లో ఉండే ఛాంబర్స్, ఈ వాల్వ్స్, ఈ ఆర్టరీస్ నేరో అయిపోవటమా, కొరనరీ ఆర్టరీస్, ఇవన్నీ కూడా తెలియజేస్తుంది, తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు. ఈ బ్లాక్ వల్ల హార్ట్ మజిల్కి బ్లడ్ సప్లై సరిగా లేకపోవటం, ఇవన్నీ వాల్వ్ క్లోజ్ అవటం ఓపెన్ అవటం, ఇవన్నీ కూడా తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి చూడండి ఒక నిమిషం. దీంట్లో ఇంకా మనం ఏమేం చేస్తాము అంటే, ఐవి లైన్ ఇందాక చెప్పాం కదా, లోపలికి డై ఎక్కిస్తారు, హార్ట్ ని మానిటర్ చేస్తారు, సెడేటివ్స్ ఇస్తారు ఒక్కోసారి. అంటే వీళ్ళు స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటే గనక నోటి ద్వారా, నోట్లోకి కానీ ఐవి ద్వారా సెడేటివ్ ఇవ్వడం వల్ల వాళ్ళ మైండ్ అది రిలాక్స్ అయిపోతుంది, ఫిజికల్ కూడా రిలాక్స్ అవుతారు, అది ఇస్తారు అనమాట. ఇలా ఉంటుంది. ఇంకా ఈ టెస్ట్ వల్ల సైజ్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ద హార్ట్ ఛాంబర్స్ ఇవి కూడా తెలుస్తాయి. ఇలాగా చూసారా, చూడండి ఇది ఫస్ట్ నీడిల్ అనేది లోపలికి పంపిస్తారు కదా, దీంట్లో నుంచి ఇక్కడ ఇది ఉంది కదా, ఇది దీంట్లో నుంచి ట్యూబ్ పంపిస్తారు, ఫ్లెక్సిబుల్ గా ఉండేటువంటి కెథెటర్ పంపిస్తారు. ఇలా అది హార్ట్ దాకా వెళ్తుంది. కొన్ని సరే, ఆర్చ్ ఆఫ్ అయోర్టా నుంచి లోపలికి వెళ్ళేది. అప్పుడు ఏం చేస్తారు చూడండి, ఇంకోటి పంపించారు చూసారా, ఇంకొక దాని లోపలికి, ఆ కెథెటర్ లోపలికి ఇంకొక దాన్ని పంపిస్తారు, ఇంకొక ఫ్లెక్సిబుల్ గా ఉండేటువంటి ఒక ఇంకొక ట్యూబ్ ని పంపిస్తారు. చూడండి ఇది వైట్ది, ఇలా దీంట్లోంచి ఇలా వెళ్ళిపోతుంది. ఇది కొర్నరీ ఆర్టరీస్ లోకి వాటికి వెళ్తుంది. చూసారా ఇది, చూసారా, ఇప్పుడు పిక్స్ తీస్తే ఇమేజెస్ చూసారు, ఇది కొర్నరీ ఆర్టరీ అన్నమాట. బ్లాక్స్ ఏమన్నా తెలుస్తాయి చూడండి, వాళ్ళు చూపిస్తారు. ఇదిగో ఇక్కడ బ్లాకేజ్ ఉంటే చూడండి, ఇది సన్నగా ఉంది కదా, ఇక్కడంతా పైది లావుగా ఉంది, బ్లాక్ అయిందని అర్థం అనమాట. మళ్ళీ దాన్ని వెనక్కి తీసి ఇంకొక వైపు దాంట్లోకి పంపిస్తారు. ప్రొసీజర్ తర్వాత మానిటర్డ్ ఇన్ ద రికవరీ ఏరియా, కొంచెం సేపు కొన్ని గంటలు పడుకునే ఉండమంటారు వెళ్ళకిలా. అదే రోజు కానీ ఆ రాత్రికి కానీ డిశ్చార్జ్ చేస్తారు. ఇది విషయం. నెక్స్ట్ది, నెక్స్ట్ క్లాస్ లో చెప్పనా, ఐవియుఎస్ గురించి. అది కూడా పీపీటీను వీడియో ఉంటాయి అన్నమాట. ఐవియుఎస్ అనేది కూడా అంటే రేర్ గా చేస్తారు, కానీ మీకు ఎలాగో చెప్తున్నాను కదా అని చెప్తున్నాను. నెక్స్ట్ క్లాస్ తో అంటే ఇది కొరోనరీ యాంజియోగ్రఫీలోనే రకాలు అనమాట, 3 రకాలు ఉంటాయి, టైప్స్ లాగా. ఐవియుఎస్, ఎఫ్ఎఫ్ఆర్, ఓసిటి. ఇది కూడా ఒకసారి చూసేస్తే ఇంకా మనం డైరెక్ట్ గా ఈసీజీలోకి వెళ్ళిపోదాం ప్రశాంతంగా. ఓకే, ఓకే. స్వస్తి. ఇవాళ ఇవాళ కానీ రేపు కానీ వీడియోస్ పోస్ట్ చేస్తారు గ్రూప్స్ లో. ఓకే, అప్లోడ్ చేయడం కూడా రేపు అవుతుంది మోస్ట్లీ. వాస్తవ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమ గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ. వాసుదేవ.